హల్లెలూయా. చూడండి, మత్తయి సువార్త 9వ అధ్యాయము. మత్తయి సువార్త 9వ అధ్యాయము. అందరూ ఒకసారి తెరిచి 2-3 వచనాలు చదువుతున్నాను, గమనించండి. మత్తయి సువార్త 2వ అధ్యాయము, 9వ అధ్యాయం 2-3 వచనాలు. జనులు పక్షవాయువుతో మంచం పట్టి ఉన్న ఒక ఆయన యొద్దకు తీసుకొని వచ్చిరి. యేసు వారి విశ్వాసము చూచి, కుమారుడా, ధైర్యముగా ఉండము, నీ పాపములు క్షమించబడి ఉన్నవని పక్షవాయువు గల వానితో చెప్పెను. అందుకు చూడండి ఇక్కడ మనం బాగా ఉంచాలి ఈ 3వ వచనం. అందుకు శాస్త్రులలో కొందరు ఇతడు దేవదూషణ చేయుచున్నాడని తమలో తాము అనుకొనగా. నా వైపు చూడండి, ఇంక చాలు, నేను వివరిస్తాను. చాలు శాస్త్రులు, కొంతమంది బైబిల్లో శాస్త్రులు అనే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎజ్రా అనే ఆయన ఒక శాస్త్రి అంటే ఎవరంటే దేవుని వాక్యమును లేదా ధర్మశాస్త్రమును, పాత నిబంధన పుస్తకాన్ని, మోషే రాసిన ధర్మశాస్త్రాన్ని కానివ్వండి, లేదంటే ప్రవక్తలు రాసిన దేవుని ఆత్మ చేత నింపబడి దేవుని మాటలు ప్రజలకు అందించిన ఆ మాటలు అన్ని తీసుకొని ప్రజలకు దేవుని వాక్యమును చెప్పే వాళ్ళను శాస్త్రులు అంటారు. ఈ శాస్త్రులలో ఎజ్రా కూడా ఒక అతను. శాస్త్రులంతా దేవుని వాక్యాన్ని ప్రజల మధ్యకి వెళ్ళి, లేదంటే సమాజ మందిరాలలో, లేదంటే మందిరాల దగ్గర వాళ్ళు ఏం చేస్తారంటే ధర్మశాస్త్రాన్ని వచ్చిన ప్రజలందరూ కూడా దేవుని మాటలు చదివి వినిపించి దానికి అర్థం చెబుతూ అట్లా ఉండేవాళ్ళు అనమాట. అయితే యేసు ప్రభు కపెర్నహూము అనే ఒక పట్టణంలో ఆయన ఒక ఇంట్లో ఉన్నప్పుడు వాక్యం చెప్తా ఉన్నప్పుడు ఒక పక్షవాయువు గల వాణిని, ఒక పక్షవాతము ఉండే ఒక వ్యక్తిని తీసుకొని వచ్చి యేసు ప్రభు కూర్చొని ఉండే చోటికి ఆయనను తీసుకొని వచ్చి ఆ వ్యక్తిని తీసుకొని వచ్చినారు. ఆ వ్యక్తిని తీసుకొని వచ్చినప్పుడు ఆ వ్యక్తిని చూసి దేవుడు ఏం చెప్పినాడంటే, ప్రభు ఏం చెప్పినాడంటే, కుమారుడా, నాయనా, ధైర్యంగా ఉండు, భయపడద్దు, విశ్వాసంతో ఉండు, నీ పాపములు క్షమించబడ్డాయి అన్నాడు. యేసు ప్రభు ఆ వ్యక్తిని చూసి, ఆ పక్షవాయువు గలవాడు చాలా సంవత్సరాల నుంచో లేదంటే సంథింగ్ ఎన్ని రోజుల నుంచో ఆ వ్యక్తి ఆ పక్షవాతంతో బాధపడుతున్నాడు. అది యేసు ప్రభు ఆ వ్యక్తిని చూసి అన్న మాట ఏంటంటే, ధైర్యంగా ఉండు, నీ పాపాలు క్షమించబడ్డాయి. అంటే ఒక వ్యక్తి పాపములు క్షమించబడ్డాయి అన్న అధికారం ఎవరికి వస్తుంది? ఇప్పుడు అరే నీ పాపాలు క్షమించబడ్డాయిరా అని ఎట్ట చెప్తావు? ఒక వ్యక్తిని నీ పాపాలు క్షమించబడ్డారు అని ఎట్ట చెప్తావు? చెప్పలేం కదా. అక్కడున్న చాలా మంది ఏమన్నారంటే, ఏంది ఇతను దేవదూషణ చేస్తున్నాడే, దేవుడు తప్ప ఎవరు కూడా పాపాలను క్షమించలేరు. పాపాలు క్షమించాలంటే ఒక దేవుడే, దేవునికి తప్ప ఆ అధికారము, అథారిటీ ఎవరికి లేదు కదా. ఈ వ్యక్తి ఏంది, అతని పాపాలు నేను క్షమిస్తాను అంటున్నాడే అని అక్కడున్న శాస్త్రులు చాలా మంది, కొంతమంది ఈ వాక్యం తెలిసిన వాళ్ళంతా ప్రేమని దేవుని బిడ్డలారా యేసు ప్రభు మీద సనుకోవడము, యేసు ప్రభుని ఏం చేస్తారంట దూషించడము, లేదంటే యేసు ప్రభుని మీద ఆ మనసులో ఏమనుకుంటారంటే తెలిసిన వాళ్ళు, ఇతను దేవదూషణ చేస్తున్నాడు, ఇతను ఆ దేవునికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు, ఇతడు దేవుడు అని చెప్పుకుంటున్నాడు, ఇతని పాపాలు క్షమించే అధికారం ఎట్టొస్తుంది? మనుషుడు పాపాలు క్షమించలేడు కదా, దేవుడు కదా పాపాలు క్షమించేది. అయితే ఇతడు ఏం చెప్పుకుంటాడు, నేను దేవుణ్ణి అని చెప్పుకుంటా. అక్కడ స్టార్ట్ అయిందంటండి, అక్కడ స్టార్ట్ అయింది ఏమని, యూదులలో, శాస్త్రులలో, లేదంటే వాక్యం తెలిసిన వాళ్ళలో, పరిసయ్యులలో, కొంతమంది ఆ యూదులలో వీళ్ళకి ఏమైందంటే యేసు ప్రభు మీద ఒక నెగిటివిటీ, ఒక వ్యతిరేకత అనేది స్టార్ట్ అయింది. ఒక వ్యతిరేకత అనేది స్టార్ట్ అయింది. ఏంటి, ఈయన ఏంది మనుషులను క్షమించడం ఏంటి, ఇతను మానవుడు కదా, ఇతడు మనిషి కదా, అలాంటి మనిషి అయ్యండి దేవుడు, మనిషి అయ్యండి ఒక మనిషి యొక్క పాపాలను క్షమించడం ఏంది? ఏ ప్రవక్త కానీ మోషే మొదలుకొని ఆఖరి ప్రవక్త అయిన మలాకి వరకు ఏ ప్రవక్తలు కూడా
నేను ఇతని పాపాలను క్షమిస్తున్నా, లేదంటే నీ పాపాలు క్షమించబడ్డాయి బిడ్డ అని చెప్పే అధికారం ఎవరికి లేదు కదా. ఏమంటారు ఎవరైనా కూడా, దేవుడు నీ పాపాలను క్షమించినట్లే, దేవుడు క్షమిస్తాడు నీ పాపాలు, నువ్వు సమాధానం అని అనాలి కదా. నా తండ్రి క్షమిస్తాడు, లేదంటే నా దేవుడు క్షమిస్తాడు, లేదంటే నీవు ఆరాధించుచున్న యెహోవా నీ పాపాలు క్షమిస్తాడు, కానీ నువ్వు సమాధానంగా వెళ్ళిపో అని చెప్పాలా. కానీ ఈయన ఏమంటాడు తెలుసు, డైరెక్ట్ గా నీ పాపాలు క్షమించబడ్డాయి, నువ్వు వెళ్ళిపో అంటే ఆయన తన అధికారంతో చెప్తాడు, నేను నీ పాపాలు క్షమించా, నువ్వు వెళ్ళిపో, నీ పాపాలు క్షమించబడ్డాయని వెంటనే వాడిని ఏం చేసినాడు తెలిసిన, ప్రభు స్వస్థపరిచాడు. అక్కడ స్టార్ట్ అయింది ఈ శాస్త్రులలో వ్యతిరేకత, యేసు ప్రభు మీద ఒక నెగిటివిటీ అనేది అక్కడ ప్రారంభమైంది. దేవుని బిడ్డలారా, వీళ్ళు ఇప్పుడు వాక్యం వీళ్ళు చదవడం లేదా, వాక్యం ధ్యానించడం లేదా, పొద్దున్న ప్రజలకు దేవుని మాటలు చెప్తున్నారు కదా, పొద్దున్న లేచిన నుంచి వీళ్ళు ధర్మశాస్త్రాన్ని తప్పిపోకుండా పాటిస్తారు కదా. అయితే వీళ్ళు ఆ వ్యక్తి ఎవరో గుర్తుపట్టలేకున్నారు, యేసును ప్రభువుని వీరు గుర్తుపట్టలేకున్నారు. వాక్యం తెలిసిన వాళ్ళే, వాక్యమైన దేవుడు శరీరధారిగా కృపాసత్య సంపూర్ణుడిగా నేను మీ మధ్యకు వస్తాను. ప్రవచనాలు ఉన్నాయి కదా, ఏమని? మీకా గ్రంథంలో ప్రవచనం ఉంది, జకరియా గ్రంథంలో ప్రవచనం ఉంది, యెషయా గ్రంథం ప్రవచనం అంటే యేసు ప్రభు దేవుడు భూమి మీదకి శరీరధారిగా వస్తాడని అర్థం. యెషయా గ్రంథం 9వ అధ్యాయంలో రాయబడింది, యెషయా గ్రంథం 7వ అధ్యాయంలో రాయబడింది ఏమని? ఇది ఒక కన్యక గర్భవతి ఒక కుమారుణ్ణి కంటది, ఆయన ఇమ్మానుయేలు అని పేరు పెట్టబడతాడు, తర్వాత ఆయన నిత్యుడగు తండ్రి సమాధానకర్త అనింది కదా. ఆయన భూమి మీదకి వస్తాడు అనింది కదా. జకరియా మలాకి పుస్తకంలో కూడా ఉంది కదా, ఏమని? బెత్లెహేము ఎఫ్రాతా, నీవు యూదయ బెత్లెహేములో ఎంత మాత్రము కూడా అల్పమైన దానివి కావు, ఇజ్రాయేలుల అను నా జనులను పరిపాలించు వాడు నీలో నుండే వస్తాడు, నీలో నుండే పుడతాడు, ఆయన పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు ప్రత్యక్షమగుతా ఉన్నాడని చెప్పి ఉంది కదా. తర్వాత జకరియా గ్రంథంలో కదా, సియోను కుమారి నీ రాజు సాత్వికుడై గాడిద పిల్ల ఎక్కి వస్తాడు అని ఉంది. ఇవన్నీ ప్రవచనాలు వీళ్ళు చదువుతున్నా వీళ్ళ కన్నులు ఏం చేయబడ్డాయి తెలిసిన, మూయబడ్డాయి, మరుగు చేయబడ్డాయి సంగతులు. వీళ్ళు వాక్యం చదువుతున్నారు కానీ యేసు ప్రభును గుర్తుపట్టలేకున్నారు. యేసు ప్రభువుని సిలువ వేపించింది ఎవరో తెలిసిన, సిలువ వేయమని ఆయన సిలువ మరణానికి అప్పగించింది ఎవరో తెలిసిన, వాక్యము తెలిసిన వాళ్ళే, ధర్మశాస్త్రాన్ని చదివిన వాళ్ళే, ధర్మశాస్త్రాన్ని పాటించిన వాళ్ళే, ధర్మశాస్త్రాన్ని బోధించిన వాళ్ళే యేసు క్రీస్తును సిలువ వేయడానికి ఆయనను అప్పగించినారండి. ఇంకొక విషయము, యోహాను సువార్త 9వ అధ్యాయము, యోహాను సువార్త 9వ అధ్యాయము యోహాను సువార్త 5వ అధ్యాయము 18వ వచనాన్ని చదువుదాం. యోహాను సువార్త 5వ అధ్యాయము 17, 18 చదువుదాం. ఆయన విశ్రాంతి దిన ఆచారమును మీరుట మాత్రమే గాక దేవుడు తన సొంత తండ్రి అని చెప్పి తనను దేవునితో సమానునిగా చేసుకొనెను గనుక ఇందు నిమిత్తం యూదులు ఆయనను మరీ ఎక్కువగా చంపవలనని మరీ ఎక్కువగా ప్రయత్నం చేశాను. హల్లెలూయా. ఈ మత్తయి సువార్త 5వ అధ్యాయం 18వ వచనం రాయబడింది ఏంటంటే, యేసు ప్రభుని ఇక్కడ కొంతమంది అంటే యూదులు ఆయనను చంపాలనుకుంటున్నారంట. ఎందుకు చంపాలనుకుంటున్నారు యూదులు? దేనికోసం? యూదులే, వాక్యం తెలిసిన వాళ్ళే, శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకయ్యులు, యాజకులు, దేవుని సేవ చేసేవాళ్ళు, వీళ్ళే ప్రభు మీద ఆయనను చంపాలని ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకోసం అని అంటే తెలిసిన ఒక కారణం ఏంటంటే, ఒక కారణము ఆయన పాపాలను క్షమిస్తాడు.
వచ్చిన ఎవరైతే పాపం చేసి ఉంటారో వాళ్ళ పాపాలను క్షమిస్తున్నాడు ఆయన. ఒక వ్యభిచారం చేసే స్త్రీ వచ్చింది, ఆమెను క్షమించినాడు. ఇంకొక సీమోని ఇంట్లో కూర్చొని ఉంటే ఆమెను క్షమించినాడు. ఈ పక్షవాయువు గలవాన్ని క్షమించినాడు. తర్వాత జక్కయ్యని క్షమిస్తున్నాడు. ఈయన ఏంది? వ్యభిచారులతో, పాపులతో, సుంకరులతో కూర్చొని భోజనం చేస్తున్నాడు, వాళ్ళ పాపాలను క్షమిస్తున్నాడు. దేవుడు తప్ప పాపాలను క్షమించడానికి మనుషునికి అధికారం లేదు కదా. మొదటి వాళ్ళు ఎత్తుకుతున్న మొదటి కారణం ఏంటంటే, పాపాలను క్షమించడానికి ఈయనకి ఏం అధికారం ఉంది? ఆయన అంటాడు, అరే బాబు, నాకు అధికారం ఉంది, మనుష్య కుమారునికి పాపములు క్షమించడానికి అధికారం ఉంది అంటే ఆయన ఏమని చెప్పుకుంటాడంటే, నేను దేవుణ్ణి, నేను శరీరధారిగా కృపాసత్య సంపూర్ణుడిగా మీరు నిరీక్షించుతున్నా, మీరు ఎదురు చూస్తున్నా ఆ దేవుణ్ణే, ఆ వాక్యమైన దేవుణ్ణే శరీరధారిగా మీ మధ్యకు వచ్చా, మీరెందుకు నన్ను గుర్తుపట్టలేకున్నారు అని ఆయన తన బాధను వాళ్ళకు చెప్తున్నాడు. కానీ వాళ్ళు ఏం చేస్తారో తెలిసిన, వాళ్ళ కన్నులు మూయబడ్డాయి. పాపాలను క్షమిస్తానని ఆయన చంపడానికి చూశారు. రెండో కారణం ఏంటంటే తెలిసిన, ప్రియమైన దేవుని బిడ్డలారా, విశ్రాంతి దినమును మీరటం. ఏంటి? విశ్రాంతి దినాన్ని మీరటం. యూదులు శనివారమును అంత నిష్టగా, అంత పద్ధతిగా, అంత క్రమంగా వాళ్ళు పాటిస్తారు. విశ్రాంతి దినం రోజు అంటే విశ్రాంతి దినం వాళ్ళకు శనివారం. శనివారం రోజున వాళ్ళు బరువులు ఎత్తుకోరు, వాళ్ళు వంట చేసుకోరు, వాళ్ళు ప్రయాణం చేయరు, వాళ్ళు వ్యాపారం చేయరు, వాళ్ళు వ్యాపార సంబంధమైన దేంట్లో కూడా పాల్గొనరు, వాళ్ళు ఎక్కడికి వెళ్ళరు, బంధువుల ఇంటికి వెళ్ళరు. ఆ రోజు ఏమీ చెయ్యరండి. వాళ్ళు చేసేదంతా ఒకటే, వాళ్ళు మందిరానికి వెళ్తారు, ఇంట్లో అన్న కూర్చుంటారు, దేవుణ్ణి ఆరాధిస్తారు, లేదంటే దేవుని సమాజ మందిరములో, లేదంటే వారి ఇంట్లో ఉండి దేవుణ్ణి ఆరాధిస్తారు, అంతే. అంతకు మించి ఆ రోజు వాళ్ళు ఏమి కూడా చేయరు. కనీసం వాళ్ళు ఇంట్లో పొయ్యిను కూడా వెలిగించరు. అంత కఠినంగా, అంత నిష్టగా ఉంటారు. ఆ రోజు ఎక్కడికి కూడా ప్రయాణం చేయరు. పెళ్ళుండని, సావుండని, ఆ రోజు ఎవరైనా చనిపోయినా కూడా పాతి పెట్టరు. ఆ రోజు అంత నిష్టంగా. యేసు ప్రభు చనిపోయింది శుక్రవారం రోజు. శనివారం రోజు ఇంకా 3 గంటలు ఉంటే శనివారం పడుతుంది. అయితే శనివారము పడుతుందని తెలిసి తొందరగా ఆయనను 6 గంటల లోపు సమాధి చేసేస్తున్నారు. ఎందుకంటే యూదులు, ఇజ్రాయెల్ ప్రజలు శనివారం రోజున పెళ్లిళ్ళు కూడా చేసుకోరు, శనివారం రోజున చనిపోతే మనిషిని పాతి పెట్టరు, శనివారం రోజున ప్రయాణాలు చేయరు, శనివారం రోజున వాళ్ళు ఇంకా ఏ జీవన సంబంధమైన వ్యాపారము చేయరు. అంత కఠినంగా, అంత నిష్టగా ఉంటారు. అయితే ప్రభు ఏం చేశాడంటే, ఆయన ఒక కోనేటి దగ్గర 38 సంవత్సరాల నుంచి ఒక వ్యాధిగ్రస్తుడు పడిపోయి ఉన్నాడు. 38 సంవత్సరాల నుంచి ఒక వ్యాధిగ్రస్తుడు, వానికి వ్యాధి ఉంది. ఆ 38 సంవత్సరాల నుంచి ఆ కోనేటి దగ్గర పడిపోయినాడు. వాడు అతను చాలా సంవత్సరాల నుంచి ఆ వ్యాధితో బాధపడుతున్నాడు. అయితే యేసు ప్రభు శనివారం విశ్రాంతి రోజే ఆ కోనేటి దగ్గరికి వచ్చినాడు. కోనేటి దగ్గరికి వచ్చిన తర్వాత యేసు ప్రభు ఎవరైతే బాధపడతా ఉంటారో, నలిగిపోతా ఉంటారో, దుఃఖపడతా ఉంటారో, కట్టబడి ఉంటారో, వేదనలు ఉంటారో, అలాంటి వాళ్ళ దగ్గరికి ప్రభు వెళ్తాడు. ఎవరైతే రోగాలతో ఉంటారో, ఎవరైతే బాధపడుతూ ఉంటారో, నలిగిపోయి ఉంటారో, హృదయం బద్దలైపోయి ఉంటుందో, నిరీక్షణ లేకుండా ఉంటుందో, వాళ్ళకి ఆదరణ, నెమ్మది లేకుండా ఉంటుందో, అలాంటి వాళ్ళ దగ్గరికి ప్రభు వెళ్తాడు. ఈ 38 సంవత్సరాల నుంచి ఈ వ్యక్తి ఆ కోనేటి దగ్గరనే పడిపోయి ఉన్నాడు. ఆ వ్యక్తికి ఏం లేదంటే తెలిసిన స్వస్థత లేదు. అయినప్పటికీ ఆ వ్యక్తి నిరీక్షణతో, విశ్వాసంతో ఏదో ఒక రోజు, ఏదో ఒక సంవత్సరం నేను బాగా అవ్వకుండా ఉంటానా అని ఎదురు చూస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ప్రభు మీద అలాంటి విశ్వాసం కలిగి ఉండాలి, నిరీక్షణ కలిగి ఉండాలి. ఏదో ఒక రోజు నా ప్రభు నన్ను విడిపిస్తాడు, అంతేగాని నేను నా మనసులో నుంచి నిరీక్షణ, విశ్వాసాన్ని వదిలిపెట్టను. నేను నమ్మిన దేవుడు ఎన్నడూ సిగ్గుపడనేడు, నేను నమ్మిన దేవుడు ఎన్నడూ చేయి విడిచిపెట్టడు, నేను నమ్మిన దేవుడు ఎన్నడూ ఆయన మర్చిపోడు, నేను నమ్ముకున్న నా ప్రభు ఎన్నడూ సిగ్గుపడనేడు. ఆయన మీద విశ్వాసం ఉంచి నిరీక్షణతో ఎదురు చూస్తే ఖచ్చితంగా ఆయన నన్ను బాగు చేస్తాడు, దర్శిస్తాడు, నా జీవితాన్ని కడతాడు, నా నిరీక్షణను, నా విశ్వాసాన్ని ఘనపరుస్తాడని ఉండాలి. హల్లెలూయా. ఈ 38 సంవత్సరాల నుంచి వ్యాధిగ్రస్తుడు వాడు అట్లే ఉన్నాడండి. ప్రభు ఆయన దగ్గరికి పోయినాడు.
వాని దగ్గర పోయి, స్వస్థత పడాలనుకుంటున్నావా? బాగు కావాలనుకుంటున్నావా? అవును ప్రభువా, బాగు కావాలని ఆశ ఉంది. 38 సంవత్సరాల నుంచి ఈయన ఉండ ప్రభువా, నాకున్న ఈ వ్యాధి, నేను 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 పోయి వెంటనే సంవత్సరానికి ఒకసారి ఆ కోనేటిలోకి దేవదూతలు వచ్చి ఆ నీళ్లను కదిలిస్తారు. కదిలించినప్పుడు ఎవడైతే ఫస్ట్ ఆ నీళ్ళలో పడతాడో, ఫస్ట్ ఆ నీళ్ళలోకి దిగుతాడో, అది ఎలాంటి రోగమైనా సరే బాగా అయిపోతుంది. ఆ కోనేటిలోకి దిగితే దేవుని దగ్గర నుంచి దేవదూత దిగి వస్తాడు. అయితే ఈ 38 సంవత్సరాల నుంచి రోగం ఉన్న వ్యక్తి చాలాసార్లు ప్రయత్నం చేశాడు, అందరికన్నా నేనే ముందు పోయి బాగా కావాలని. ఎట్లా ఇప్పుడు బాగా కావాలని ఆశ ఉంది, కానీ మనుషుల యొక్క స్వార్థము, కకృతి ఏంటంటే, అరే నాకన్నా ఇటు రోగస్తుడే, అతను బాగైతే చాలులే, నాదేముంది చిన్న రోగమే కదా, నాదేముంది చిన్న వ్యాధే కదా, ఇతని పెద్ద రోగం కదా, 10 సంవత్సరాల నుంచి ఆడుండాలి, ఇతన్ని దించుదాంలే అన్న ఎవరికి ఉండదు ఆశ, అంతే కదా. ఇవి ఉండేది ఏంటంటే, అరే ఆంది పెద్ద జబ్బు అయితే నాకు జబ్బే కదా, నేను దిగాల ముందు అనుకుంటాడు. అట్టా చాలా 38 సంవత్సరాల నుంచి వెయిట్ చేసి చేసి దిగలేక అన్నే కూర్చున్నాడు. ప్రభు వచ్చినాడా, అడిగినాడు, వచ్చి స్వస్థత పడాలనుకుంటున్నావా? బాగు కావాలనుకుంటున్నావా? అవును ప్రభువా, బాగు కావాలనుకుంటున్నా. సరే లేచి నిలబడు అంటనే 38 సంవత్సరాల నుంచి ఉన్న వ్యాధి నీళ్ళలో దిగకోకుండానే వెంటనే లేచి నిలబడినాడు. హల్లెలూయా, దేవుని మాటలు అంత శక్తి ఉంది. వెంటనే దిక్కున లేచి వాడు నిలబడి ఆశ్చర్యంగా నిలబడిపోయినాడు. ప్రభు ఏమన్నాడు, చాలు నిలబడింది, పరుపు ఎత్తుకొని వెళ్ళిపో అన్నాడు. పరుపు ఎత్తుకొని, నువ్వు ఆ పరుపు మీద చాలా సంవత్సరాల నుంచి కూర్చోన్నావు కదా, పరుపు ఎత్తుకో, నువ్వు వెళ్ళిపో అన్నాడు. వాడు, నా ప్రభు చెప్పి నన్ను స్వస్థపరిచినాడు. యేసు అని తెలియదు ఆ విషయం అతనికి. నన్ను ఎవరో ఒక ఆయన వచ్చినాడు, బాగా అన్నాడు, బాగైనా, పరుపు ఎత్తుకోమన్నాడు, ఎత్తుకున్నాడు, వెళ్ళిపోతా అన్నాడు. ఆ పరుపు భుజం మీద పెట్టుకొని తన ఇంటికి నడుచుకుంటా పోతా ఉన్నాడు. అప్పుడు కొంతమంది యూదులు అడ్డుపడినారు, మతం పాటించే వాళ్ళు, వాక్యం చెప్పేవాళ్ళు, ఈ యాజకులు ఎదురుపడినారు. రే, నువ్వు ఆ కోనేటి దగ్గర కుంటానివి కదరా నువ్వు అంటే, అవును సార్. అరే ఈరోజు శనివారం కదా, విశ్రాంతి దినం కదా, నువ్వు బరువు ఎత్తుకోవడానికి ఈరోజు తగదే, బరువు ఎత్తకూడదే. నువ్వు ఎందుకురా బరువు ఎత్తుకున్నావు? నువ్వు బరువు ఎత్తుకోకూడదు కదా, ఎందుకు నువ్వు బరువు ఎత్తుకున్నావు? నేను ఎత్తుకోలేదయ్యా, నన్ను స్వస్థపరిచినాన, నన్ను బాగు చేసిన అతను నీ పరుపు ఎత్తుకొని నువ్వు ఇంటికి పో అన్నాడు. నాకు సంబంధం లేదు, ఆయన చెప్పినాడు అన్నాడు. ఈ యూదులందరూ అతని దగ్గరికి వచ్చి, ఏమయ్యా ఈరోజు విశ్రాంతి దినం కదా, బరువు ఎత్తకూడదని నీకు తెలియదా? నువ్వు ఎట్ట చెప్పినావా నీకు బరువు ఎత్తకూడదని? విశ్రాంతి దినాన్ని మీరుతున్నావా? ఎవరైనా విశ్రాంతి దినాన్ని పాటించుకోకుండా దాన్ని మీరినారంటే యూదులు ఏం చేస్తారంటే రాళ్లతో కొట్టి చంపేస్తారు. ఆ వ్యక్తిని చంపాలని ఆజ్ఞ ఉంది, మోషే ధర్మశాస్త్రంలో చెప్పినాడు. ఎవరైతే విశ్రాంతి దినాన్ని పాటించారో ఆ వ్యక్తినంట రాళ్లతో కొట్టి చంపేయాలా. అయితే యేసు ప్రభు దగ్గరకు వచ్చిన, విశ్రాంతి దినమున నువ్వు వాడిని పరుపు ఎత్తుకోమను అంటే వాడిని విశ్రాంతి దినాన్ని మీరమని చెప్పినావు అంటనే దేవుని బిడ్డలారా, కోపం వచ్చేసింది. నేనే చెప్పిన అని యేసు ఏమన్నాడు, ఇంకొక మాట ఏమన్నాడు తెలిసిన, విశ్రాంతి దినమునకు నేను ప్రభు అయి ఉన్నాను అన్నాడు. హల్లెలూయా. విశ్రాంతి దినాన్ని నియమించిందే నేను, విశ్రాంతి దినాన్ని పెట్టిందే నేను, విశ్రాంతి దినాన్ని పెట్టిందే నేను అని చెప్పి ఏమన్నాడంటే ఆయన ప్రేమ. ఇప్పుడు మనం చదివిన కదా 18వ వచనంలో, విశ్రాంతి దిన ఆచారము మీరుట మాత్రమే గాక దేవుడు తన సొంత తండ్రి అని ఏం చెప్పుకున్నాడంట, దేవునితో సమానునిగా చేసుకున్నాడు. హల్లెలూయా. ఒకటి, యేసు ప్రభు విశ్రాంతి దినాన్ని మీరాడు, కంప్లైంట్. రెండో కంప్లైంట్ ఏంటి, దేవునితో సమానంగా చేసుకున్నాడు ఈయన, అంటే దేవుడు అని చెప్పుకుంటాడు ఈయన. ఆడ పక్షవాయువు గల వాని దగ్గర ఒక కారణం ఏంటి, ఈయన పాపాలను క్షమిస్తున్నాడు. ఈ 38 సంవత్సరాలు ఆ వ్యాధిగ్రస్తుని దగ్గర వీళ్ళు చెప్పే కారణం ఏంది, ఒకటి ఈయన విశ్రాంతి దినాన్ని మీరాడు, రెండోది దేవుని కుమారుడు అంటే దేవుడు అని చెప్పుకుంటాడు ఈయన. యూదులు విశ్రాంతి దినాన్ని ఖచ్చితంగా పాటిస్తారు. ఎవరైతే పాటించారో వాళ్ళని అన్యజనులుగా చూస్తారు, లేదంటే వాళ్ళను చంపడానికి వెనుకాడకుండా ఉంటారు.
అలాంటి వాళ్ళు. కానీ ప్రేమని దేవుని బిడ్డలారా, యేసు ప్రభు విశ్రాంతి దినాన్ని మీరటం కాదడా. యేసు ప్రభువే విశ్రాంతి దినానికి ప్రభువు. అంటే ఆయనే విశ్రాంతి దినాన్ని ఏర్పరిచినాడు, ఆయనే పెట్టినాడు, ఆయనే విశ్రాంతి దినాన్ని పెట్టినాడు. అలాంటి విశ్రాంతి దినాన్ని పెట్టిన ఆయన విశ్రాంతి ఇప్పుడు సృష్టించిన వాడు చెడగొడతాడు, మళ్ళా బాగు చేస్తాడు. అవునా కాదండి? సృష్టించిన ఆయనే, ఆయనకు చెడగొట్టడానికి అధికారం ఉంది, బాగు చేయడానికి అధికారం ఉంది కదా. అది అప్పటి ఇప్పుడు దేవుడు ఏం చేస్తాడు, అక్కడ వాడిని స్వస్థత పడాల, వానికి బాగా, వానికి విశ్రాంతి దినంతో పనిలే, వానికి బాగా కావాలా. దేవుడు మనుషుల కోసం విశ్రాంతి దినాన్ని పెట్టినాడు, కానీ విశ్రాంతి దినం కోసం మనుషులను ఏర్పరచల. కానీ వీళ్ళు ఏమనుకుంటారు తెలిసిన, విశ్రాంతి దినం కోసమే మనుషులను మమ్మల్ని పెట్టినాడు దేవుడు. ప్రేమని దేవుని బిడ్డలారా, ఆయన విశ్రాంతి దినం మీరడం కాదు, విశ్రాంతి దినాన్ని ఆయన ఏం చేసినాడు తెలిసిన, సమాప్తి చేసినాడు. హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత ఆయన ఏం చెప్పుకున్నాడంట, దేవుని కుమారుడని, దేవునితో సమానునిగా చేసుకుంటాడు. ఈయన దేవుడు అని చెప్పుకుంటాడు. ఆయన మొత్తుకొని చెప్పింది అదే కదా, ప్రభు చెప్పింది అదే కదా, నేనే నాయన, మీరు ఇన్ని రోజులు ఎదురు చూసే మెస్సయ్యను నేనే. మీ మధ్యకు నేను శరీరధారిగా వచ్చిన, మీ మధ్యకు నేను, మీరు నిరీక్షించే, మీరు ఎదురు చూసే, మీరు ఎవరైతే కోరుకున్నారో ఆయనను నేనే అని ప్రభు చెబుతున్నాడు. కానీ వీళ్ళ కన్నులు ఏమైపోయినాయి, మూయబడినాయి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లరా, మూడో కారణం, ఇవన్నీ వీళ్ళు అంటే వాక్యము చదివిన వాళ్ళే, కానీ వాక్యము వెనకలున్న ఆత్మ సంగతులను గుర్తుపట్టలేకపోతారు. వాక్యం చదవడం కాదు మనకు కావాల్సింది, వాక్యము చదవడం అందరూ చెప్తారు, బోధించడం కూడా అందరూ బోధించగలరు, కానీ వాక్యము వెనకలున్న ఆత్మ సంగతులను గ్రహించాల. దేవుని మనసును, దేవుని ఉద్దేశాన్ని, ప్రభు యొక్క ఆలోచన, అది ఎందుకోసము రాయించినాడో అది తెలుసుకోకుండా వాక్యం ఎంత చదివినా కూడా వేస్టే. పౌలు అంటాడు, మీకు అక్షరము చంపుతుంది, ఆత్మ బ్రతికిస్తుంది. మీరు అక్షరాన్ని పట్టుకొని ఉన్నారు, కానీ మేము ఆత్మను కలిగి ఉన్నాం. మీరు అక్షరాన్నే పట్టుకొని ఉన్నారు, మేము ఆత్మను కలిగి ఉన్నాము. అక్షరము చంపుతుంది, ఆత్మ బ్రతికిస్తుందండి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. అక్షరాన్ని అంటే పైన మాటలు పట్టుకున్నారు, దాని వెనకలున్న దేవుని మనసు, దేవుని ఉద్దేశం చాలా మందికి ఏందంట తెలియదు. పైకి పట్టుకుంటే దాంట్లో ఏమీ ఉండదు, ఇప్పుడు మనుషుడు రొట్టె వలన జీవించడు, ఆయన నోటి మాట వలన జీవిస్తాడని మాట ఉంది. అట్లని మనం అన్నం తినకుండా ఉంటామా చెప్పండి? ఉంటామా? మనం భోజనం చేస్తున్నాం కదా, మనుషులు రొట్టె వలన జీవించాలి, ఆయన నోటి వాక్యం వలన, మాట వలన జీవిస్తాడు. కాబట్టి మనం ఈ రోజు నుంచి అన్నం తినను ప్రభా, నేను ఎందుకంటే నువ్వు రాపించినావు కదా, మనుషులు రొట్టె వలన బతుకడు, కానీ ఆయన నీ నోటి నుండి వచ్చే నువ్వు మాట్లాడు, నేను బతుకుతా, లేదంటే నేను వాక్యం చదువుతా ఉంటా, నన్ను అది కాదండి. అక్షరాన్ని అట్టే చదివితే ఒకడు అనుకున్నాడంట, వాక్యం ఈ మాట చదివి అట్లయితే నేను అన్నం తినకుండా ఉంటా అనుకున్నాడంట. వాడు 45 రోజులు 50 రోజులు బతికినాడు, చచ్చిపోయినాడు. ఏం తినకుండా, ఏం తాకోకుండా, వాక్యం అట్టే. ఇప్పుడు వడ్లు ఉన్నాయి, వడ్లను ఎవరైనా తింటారా? వడ్లు అట్లే తింటారా చెప్పండి? బియ్యం అట్టే తింటారా ఎవరైనా? మంచి ఏమంటారు, అది బాస్మతి రైస్ కొనుక్కొని వచ్చినాము, ఒక 3,000 పెట్టి రేట్ ఇంత ఉన్నాయి కదా, టైం లేదులే అని బియ్యాన్ని అట్లా తీసుకొని రోజు ఒక పిడికెడ, ఒక పొద్దున ఒక పిడికెడు, మధ్యాహ్నం ఒక పిడికెడు, రాత్రి ఒక పిడికెడు తింటే మనిషి బ్రతుకుతాడా? బియ్యంగా తీసుకుంటే, వడ్లగా తీసుకుంటే, గోధుమలు సస్తారు మనిషి. దాని వెనక గోధుమలను దంచాలా, పిండి చేయాలా, రొట్టె చేసుకోవాలా, బియ్యాన్ని రైస్ ని ఉడకబెట్టాలా, అన్నం తినాలా. వాక్యం కూడా అలాంటిదే. పైన మాటలు చదివితే ఆత్మకు ఫలింపు ఉండదు,
పరిశుద్ధాత్మ నడిపింపడం దేవుని మనసు తెలుసుకోలేం. అందుకనే పౌలు అంటాడు, మీరు వాక్యాన్ని అంటే పై మాటల్ని కాదు, దేవుని ఆత్మ సంగతులను మీరు గ్రహించండి. దేవుని ఆత్మ సంగతులను ప్రకృతి గల మనుష్యుడు గుర్తుపట్టలేడు. అవి అతని కన్నులకు మరుగు చేయబడి అంటే మూసుకోబడతాయి. అయితే దేవుని మాటలు ఎవరికి అర్థమవుతాయంటే తెలిసిన, ఆత్మ సంగతులను ఆత్మ పొందిన వానికే గుర్తుపడతారు. ఆత్మ లేనివాడు ఏం చేస్తాడు? గుర్తుపట్టలేడు. యేసయ్యను వీళ్ళు ద్వేషించింది, సిలువ వేపించింది ఆత్మ లేనివాడు. కేవలం ఏంటంటే పై వాక్యం చదవడము, పై వాక్యం చూడడము, దాన్ని బట్టి తీర్పు తీర్చడం, వీళ్ళంతే. ప్రియమైన దేవుని పిల్లలు, యేసు ప్రభుని సిలువ వేపించింది వాక్యం తెలిసిన వాళ్ళే. అరే ధర్మశాస్త్రం అంతా ఏం చెప్తుంది? కీర్తనల గ్రంథం 2వ అధ్యాయం ఏం చెప్తుంది? ఇదిగో కుమారుణ్ణి ముద్దు పెట్టుకునడి, లేదంటే ఆయన కోపించును. పాత నిబంధన అంతా దేవుని ఆది కాండం నుండి మలాకి పుస్తకం వరకు ధర్మశాస్త్రము, ప్రవక్తలు ఏం చెప్తున్నారో నువ్వేం నేర్చుకున్నావు? క్రీస్తు గురించి నువ్వేం చెప్తున్నావు, నువ్వేం నేర్చుకున్నావు తెలియదు చాలా మందికి. దేవుడు సశరీరుడుగా, శరీరధరిగా, ఆత్మయున్న దేవుడు శరీరాన్ని ధరించుకొని భూమి మీదికి వస్తాడన్న సంగతి గుర్తుపట్టిన పై మాటలు తీసుకొని లెక్క కడతాన్నారు వీళ్ళు. ఒకటి, పాపాలు క్షమించే అధికారం యేసయ్యకు ఉంది. దేవుడు శరీరధారిగా భూమి మీదకి వచ్చి కానీ అది గుర్తుపట్టడం లేదు. రెండోది, ఆయన విశ్రాంతి దినాన్ని ప్రభువుగా ఉన్నాడు, ఆయన సమాప్తి చేయడానికి వచ్చాడు, ముగించడానికి వచ్చినాడు, కానీ వీళ్ళకి తేలడం లేదు. మూడోది, ఆయన దేవుడే, దేవునితో సమానుడు, దేవుడే ఆయన, కానీ వీళ్ళు గుర్తుపట్టకున్నారు. మూడో కారణం. 4వ కారణం చెప్తా చూడండి. యూదులు మత్తయి సువార్త 26వ అధ్యాయము 26వ అధ్యాయం 60వ వచనం చూడండి. మత్తయి సువార్త 26వ అధ్యాయము 60వ వచనం నుంచి 62 వరకు నేను చదువుతున్నాను, గమనించండి. అబద్ధ సాక్షులు మత్తయి సువార్త 26వ అధ్యాయము 60 నుండి 62 వచనాలు తీసారా? అబద్ధ సాక్షులు అనేకులు వచ్చినను సాక్ష్యము ఏమీ దొరకలేదు. తుదకు 2 మనుషులు వచ్చి, వీడు దేవాలయమును పడగొట్టి 3వ దినమున దాన్ని కట్టగలనని చెప్పిరి. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు గురించి మరొక నేరం అంటే చెప్పినా కదా, వాక్య సంగతులను, ఆత్మ సంగతులను ఆత్మతో ధ్యానం చేయకోకుండా ప్రకృతి సంబంధంగా వీళ్ళు అర్థం చేసుకునే మనుషులు. ప్రభువుపై వీళ్ళు మోపే కారణం ఏంటంటే, అయ్యా యేసు ప్రభుని అంటే ఈ రోజు రాత్రి ఎగ్జాక్ట్ గా యేసు ప్రభు సిలువ వేయబడే ముందు రోజు రాత్రి ఆయనను తీసుకుపోయి ప్రధాన యాజకుల దగ్గర నిలబెట్టినప్పుడు చాలా మంది ఈయన మీద ఏ నేరం మోపాలా, ఈయన ఏం తప్పు చేసినాడు అంటే కారణం లేకోకుండా శిక్షించకూడదు కదా, కారణం లేకోకుండా ఏమి చేయకూడదు కదా, ఏదో కారణాలు ఎత్తుకుతున్నారు. చాలా మంది వచ్చి రకరకాల కారణాలు చెప్తున్నారు. అవి ఏవి కూడా ఈయనకు సింక్ కావడంలా, సెట్ కావడంలా, రకరకాలుగా సాక్ష్యాలు, అబద్ధాలు చెప్తున్నారు. అవి ఏవి కూడా సింక్ కావడంలా, అంటే మ్యాచ్ కావడంలా. అప్పుడు 2 మనుషులు వచ్చి ఏం చెప్పినారు, అయ్యా ప్రధాన యాజకుడా, ఈ యేసు అనబడిన ఈయన దేవాలయమును పడగొట్టి, అంటే మనము వెళ్ళే మనకున్న ఏకైక దేవాలయము, హేరోదు కట్టించిన ఈ దేవాలయము పడగొట్టి, చేతులతో కట్టిన ఈ మందిరాన్ని పడగొట్టి, చేతి పని లేకుండా 3 రోజుల్లో కడతాడంట. ఇతను 40 సంవత్సరాలు కట్టినారు ఈ మందిరాన్ని, ఇతనేమో 3 రోజుల్లో పడగొడతాడంట. 3 రోజుల్లో పడగొట్టి 3 రోజుల్లో లేపుతాడంట. అది సాధ్యమవుతుందా? మనకు దేవాలయం లేకోకుండా చేస్తాడంట. అంటే ఎట్లా చెప్తారంటే,
అయ్యా సొలొమోను కట్టించిన మందిరాన్ని నెబుకద్నెజరు వచ్చి కూల్చేసినాడు. ఇతను కూడా అట్లా కూల్చాలనుకుంటున్నాడు. మన యూదులకు ఇతను వ్యతిరేకము, మన యూదులకు దేవుని మందిరం లేకుండా చేయాలనుకుంటున్నాడు అని వీళ్ళు అనుకుంటున్నారు. అయితే దేవుడు, ఈ ప్రభు ఆ మందిరం గురించి చెప్పలా. ఏ మందిరం గురించి చెప్పినాడంట? యోహాను సువార్త 2వ అధ్యాయము 19 నుంచి 22. యోహాను సువార్త 2వ అధ్యాయము 19 నుండి 22 వరకు చదువుతున్నాను, గమనించండి. యేసు ఈ దేవాలయమును పడగొట్టి 3 దినములలో దానిని లేపుదునని వారితో చెప్పాను. యూదులు ఈ దేవాలయమును 40 సంవత్సరములు కట్టిరే, నీవు 3 దినములలో దీన్ని లేపుదువా అనేది. అయితే ఆయన తన శరీరమును దేవాలయమును గురించి ఈ మాట చెప్పెను. ఈయన ఏం చెప్పాడంటే, ఇదో ఈ దేవాలయమును పడగొట్టి నేను తిరిగి 3 దినాలలో లేపుతా అన్నాడు. వాళ్ళేమో 40 సంవత్సరాలు కష్టపడి ప్రయాసపడి ఎంతో శ్రమపడి 40 సంవత్సరాల నుంచి కష్టపడి కట్టిన దేవాలయం మందిరాన్ని నువ్వు పడగొట్టి 3 రోజుల్లో కట్టిస్తావా? ఎట్టా సాధ్యం? అసలు ఏందయ్యా నువ్వు, మాకున్న దేవాలయం నువ్వు పడగొడతావా అని అంటారు. అప్పుడు యేసయ్య ఏమన్నాడు? దాని గురించి కాదంట ఆయన అనేది. అదే వీళ్ళు ఏంటంటే పై మాటలు అడగచ్చు కదా, దగ్గర పోయి అదేంది ప్రభు ఎట్ట సాధ్యము అడగచ్చుగా. మాటను బట్టి, పైనుంచి వచ్చే మాటను బట్టి లెక్క కడతారు కొంతమంది. తీర్పు దాని వెనకలున్న అంతరార్థం ఏంటి, దాని వెనకలున్న ఉద్దేశం ఏంటి, దాని వెనకలున్న ఈయన ఎందుకోసం అని చెప్తున్నాడు ఆలోచించే కొంతమందికి బుర్ర తక్కువ అన్నమాట. అంటే తెలివి లేని వాళ్ళు, వివేచన లేని వాళ్ళు, తొందరపాటు మనుషులు. ఎలాంటి వాళ్ళంట? తొందరపాటు. ఏ మాట విన్నా వెంటనే ముందు అనాలా, తీర్పు తీర్చాలా, ఏదో ఒకటి అనాలా ముందు. అరే ఎందుకన్నాడు, ఏ ఉద్దేశంతో అన్నాడు, దాని వెనకలు ఉన్న కారణం ఏమిటి, అసలు ఎందుకన్నాడు ఈ మాట ఆలోచించద్దు. కొంతమంది తొందరపాటు, అస్సలు వాళ్ళకున్న తొందరపాటు వల్ల వాళ్ళే నష్టపోతుంటారు. వాళ్ళే అసలు తొందరపడకూడదంట దేవుని బిడ్డలు, తొందరపాటు పడకూడదు. ఆవేశము మానాలంట. ఆవేశం ఉండకూడదు మనకు, దేవుని బిడ్డలకు ఆవేశము ఉండకూడదు. తొందరపడి ఏ మాట విన్నా సరే ఇది ఎందుకు మాట్లాడావు అడగాల, ప్రశ్నించాల. దాని వెనకలున్న అంతరార్థం ఏంటి, నువ్వు ఎందుకోసం అనాల్సి వచ్చింది ఈ మాట అని అడగాలి కదా. యేసు ప్రభు ఏమంటున్నాడు, ఇదో ఈ దేవాలయం ఏళ్ళు చూపించనులే ఆయన, దాని వైపు చూసి అనలా. ఏమంటున్నాడు తెలిసిన, దేవాలయంలో నిలబడి ఈ దేవాలయమును, ఆయన శరీరాన్ని దేంతో పోలుస్తున్నాడు? దేవాలయం, ఆయన శరీరాన్ని పోలుస్తున్నాడు. ఈ దేవాలయమును పడగొట్టి అంటే నా శరీరాన్ని మీరు చంపుతారు, మనుషులు నన్ను చంపుతారు, నా శరీరాన్ని గాయపరుస్తారు, ఈ శరీరాన్ని తీసుకుపోయి సమాధిలో పెడతారు, తిరిగి 3వ దినాన నేను దీన్ని లేపుతా. హల్లెలూయా. 3వ దినాన లేపుతా నేను ఈ శరీరాన్ని, నేను మృత్యుంజయుడినై మరణాన్ని ఓడించి మరణాన్ని గెలిచి జయవీరుడిగా, జయశీలుడిగా, మృత్యుంజయుడిగా, పునరుద్ధానుడిగా నేను లేచి చూపిస్తానన్నాడు ప్రభు. అంటే ఇంతవరకు మరణాన్ని గెలిచిన వాడు లేడురా బాబు, నేను మరణాన్ని గెలిచి చూపిస్తా, నిరూపిస్తా మీకు అంటే. వీళ్ళు ఏమంటారు తెలిసిన, పై వేషాలను, పై మాటలను చూసి ఈయన ఈ దేవాలయాన్ని పడగొడతా అంటున్నాడు. కానీ ఇది ప్రభు యొక్క అంతరార్థము. ప్రభు దేని గురించి ఆ మాట అన్నాడు? ఈ దేవాలయం, నా శరీరం అన్న దేవాలయంని నేను పడగొడతా. ఆయన ఏమన్నాడు? నా అంతటా నేనే ప్రాణం పెడుతున్నా, నా అంతటా నేనే దాన్ని తిరిగి తీసుకుంటా. యోహాను సువార్త 10వ అధ్యాయంలో ఉంటది, నా అంతటా నేనే, నా ఇష్టముతో నేను ప్రాణం పెడతానా. ఎవడు బలవంతంగా నా నుంచి ప్రాణాన్ని తీసుకోలేడు. ఎవనికి అధికారం లేదు. నన్ను ముట్టాలన్నా అధికారం సరిపోదు, పవర్ సరిపోదు. నన్ను చంపాలన్నా ఎవనికి అధికారం లేదు. నా అంతటా నేను, నా ఇష్టముతో, నా అంతటా నేను ఈ దేవాలయాన్ని నేనే పడగొడతా, నేనే అప్పగించుకుంటా. పడగొట్టుకోండి లేదా చంపుకోండి, చంపండి అని మరణానికి నా శరీరాన్ని నేనే అప్పగిస్తా. అయితే నన్ను సమాధిలో పెడతారు కదా, తిరిగి 3వ దినాన లేస్తా నేను. హల్లెలూయా.
మరణాన్ని గెలుస్తా, నేను చావును చంపుతా, పునరుద్ధానుడనే లేస్తా, అందరూ నన్ను చూస్తారు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. కానీ యూదులు పైన వాక్యం తెలిసిన వాళ్ళే అండి. వీళ్ళంతా ఎవరు తెలిసిన? వెలిచూపును బట్టి తీర్పు తీర్చేవారు. వాక్యం తెలిసిన వాళ్ళే క్రీస్తును సిలువ వేస్తున్నారు. ఇంకో కారణం కూడా ఉంది. ఆ మాట చెప్పుకొని మనం ముగించేస్తాం. మత్తయి సువార్త 26వ అధ్యాయము 63 నుంచి 65 వరకు చదవండి. మత్తయి సువార్త 26వ అధ్యాయము 63 నుంచి 65 వరకు మనం ముగించుకుందాం. అంతటా మత్తయి సువార్త 6 అధ్యాయము 63 నుంచి 65 వరకు. అందుకు ప్రధాన యాజకుడు ఆయనను చూచి, నీవు దేవుని కుమారుడైన క్రీస్తు అయితే ఆ మాట మాతో చెప్పుమని జీవము గల దేవుని తోడని నీకు ఆనబెట్టుచున్నాను నేను. అందుకు యేసు, నీవన్నట్లే ఇది మొదలుకొని మనుష్య కుమారుడు సర్వశక్తిని కుడి పార్శ్వమున కూర్చున్నటయు ఆకాశం మేఘారుడై వచ్చుటయు మీరు చూతురని చెప్పగా. నా వైపు చూడండి. వీళ్ళు అందరూ అయ్యా ఈ యేసే క్రీస్తు అని చెప్పుకుంటాడు, మన కోసం వచ్చే మెస్సేజ్ అని చెప్పుకుంటాడు, ఈయనే మెస్సేజ్ అని చెప్పుకుంటాడు, ఈయనే దేవుడు అని చెప్పుకుంటున్నాడు. ఒకసారి అందరు ప్రధాన యాజకునికి చెప్పినారు. ప్రధాన యాజకుని దగ్గర యేసే నిలబడి ఉన్నాడు. నిలబడి ఉన్నప్పుడు ప్రధాన యాజకుడు అడుగుతాడు, నువ్వు చెప్పు, నువ్వు మనుష్య కుమారుడివా, దేవుని కుమారుడివా, క్రీస్తువా? అయితే మాతో చెప్పు, దేవుని మీద ఆనబెడుతున్నా, నువ్వు ఖచ్చితంగా దీనికి జవాబు చెప్పాల్సిందే. దేవుని మీద ఒట్టు, నువ్వు మాకు సమాధానం చెప్పు, నువ్వు చెప్పుకుంటానవా, నువ్వు దేవుని కుమారుడా, క్రీస్తువా? అంటే యేసయ్య ఏమని తెలిసిన వెంటనే, అవును, ఎస్, ఐఎమ్ ద మెస్సయ్య, ఐఎమ్ ద సన్ ఆఫ్ గాడ్, ఐఎమ్ ద గాడ్. అంతే, నేను సర్వశక్తి గల దేవుడను, దేవుని కుమారుడను, మెస్సయ్యనని చెప్పుకున్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అంటనే బట్టలు దించుకున్నాడు అంటండి యాజకుడు, ప్రధాన యాజకుడు. మామూలుగా ప్రధాన యాజకుని వస్త్రాలు ప్రతిష్ఠించబడినాయి. అంటే ఈ బట్టలు కూడా యాజకుడు వేసుకునే వస్త్రాలు చాలా అవి చించకూడదు, అంత ప్రతిష్ఠించబడింది. అలాంటి వస్త్రాలను కూడా యాజకుడు ఏం చేసినట్ట, చించేసినాడు. అప్పుడు అస్సలు యేసు క్రీస్తును వీళ్ళు గుర్తుపట్టలేక, అంటే వచ్చే క్రీస్తువు నీవేనా, రాబోవాడవు నీవేనా, క్రీస్తువు నువ్వేనా, నువ్వు దేవుని కుమారుడువా, నువ్వు మెస్సయ్యవా అన్ని అడుగుతున్నారు. అంటే వాక్యం తెలియదా? క్రీస్తు వస్తాడని తెలుసు వీళ్ళకు, కానీ వస్తాడని తెలిసిన వాడు ఈయనే క్రీస్తు, ఈయనే మెస్సయ్య అని వీళ్ళు గుర్తుపట్టలేకున్నారు. అంటే వీళ్ళు ఏమనుకున్నారు, మెస్సయ్య అంటే నార్మల్ అంటే ఒక యుద్ధం చేసేవాడు, మెస్సయ్య అంటే ఒక కత్తులు తిప్పేవాడు, మెస్సయ్య అంటే గుర్రాల మీద వచ్చేవాడు. యేసు ప్రభు తనను తాను మెస్సయ్యగా, క్రీస్తుగా, దేవునిగా ఎప్పుడైనా చెప్పుకున్నాడంటే మీరు తర్వాత చదువుకోండి. మత్తయి సువార్తలోనే 22వ అధ్యాయంలో 22వ అధ్యాయం ఆఖరిలో ఉంటుందంట. ఆఖరిలో ఉంటది. కొంతమంది వచ్చి ఆయన అడుగుతారు, నువ్వు మెస్సయ్యవా అంటే అవును నేను మెస్సయ్యని అన్నాడు. సరే, కొంతమంది శాస్త్రులు, పరిచయులు, ఇట్లాంటి వాళ్ళు, ధర్మశాస్త్రం తెలిసిన వాళ్ళు వస్తారు. వచ్చినప్పుడు యేసు ప్రభు వాళ్ళని ఒక ప్రశ్న అడుగుతాడు, క్రీస్తుని గురించి మీరు ఏమనుకుంటున్నారు అన్నాడు. అప్పుడు వాళ్ళు అన్నారు, ఏముందయ్యా, దావీదు కుమారుడైనా, దావీదు కుమారుడు సొలొమోను ఎట్టనో, హిజ్కియా ఎట్టనో, అట్లనే ఈయన కూడా అట్లా దావీదు కుమారుడు, మాకు రాజుగా ఉంటాడు అన్నాడు. అప్పుడు యేసయ్య ఏమన్నాడంటే సింపుల్ గా మాట అన్నాడు. అట్లయితే దావీదు ఏమన్నాడు తెలుసా, ప్రభు నా ప్రభుతో నా ప్రభు అన్నాడు. అంటే మెస్సయ్యను ఏమంటాడంటే దావీదు నా ప్రభు అంటున్నాడు. మళ్ళా దావీదుకు ప్రభు అయితే దావీదుకు కుమారుడు ఎట్టయితాడు అంటే క్రీస్తు మెస్సయ్యా, నేనే మెస్సయ్యనరా నాయనా, నేనే క్రీస్తునరా బాబు, నేను క్రీస్తు దావీదు మనిషి కాదురా, సర్వశక్తి గల దేవుడను నేనే అని చెప్తాడు ఆయన. హల్లెలూయా. తన గురించి తాను దేవునిగా చెప్పుకున్నాడు. కానీ వీళ్ళు ఏమంటారు, గుర్తుపట్టలేకున్నారు. వాక్యం తెలిసిన వాళ్ళే కానీ
వాక్యమై ఉన్న దేవుని వీళ్ళు గుర్తుపట్టలేకున్నారు. అయితే మనము దీని వల్ల నేర్చుకోవాల్సిన పాఠం ఏంటో తెలిసిన, వాక్యం తెలుసు, వాక్యం తెలిసిన వాళ్ళు క్రీస్తుని గురించి తెలిసిన వాళ్ళే క్రీస్తుని సిలువ వేశారు. హెబ్రీ పత్రికలో ఉంటది, మారు మనసు పొంది బాప్తిస్మము తీసుకొని పరిశుద్ధాత్మతో నింపబడి సంఘములో ఉండి ఆత్మవరాలను పొందుకొని కూడా మరలా తప్పిపోతే, లోకంలోకి వెళ్ళిపోతే, పాపం చేస్తే మరలా తప్పిపోతే అంట వాళ్ళు దేవుని కుమారుణ్ణి అంటే క్రీస్తుని మరలా సిలువ వేస్తున్నారంట. ఎవరిని? యేసు ప్రభుని మళ్ళా సిలువ వేస్తున్నారు. ఎవరు? మారు మనసు పొంది బాప్తిసం పొంది సంఘానికి వస్తా, ప్రభు బలారాధనలో చేతులు పెడతా, ప్రభు బలారాధనలో పాల్గొంటా, పరిశుద్ధాత్మతో నింపబడతా, సేవ చేస్తా, ఆత్మవరాలతో నింపబడిన వాళ్ళు మరలా 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 తప్పిపోయి పాపము చేసి లోకంలో కలిసిపోతా, లోకం చేసినట్టు చేస్తా, లోకం పాటించినట్టు పాటిస్తా, లోకం బతికినట్టు బతుకుతా, లోకంలో ఉండినట్టు లోకం మనుషులు ఉన్నట్టు ఉంటా ఉంటే వాళ్ళ గురించి వాక్యం చెప్తాను. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 6వ వచనంలో అలాంటి వాళ్ళంతా మరలా క్రీస్తును సిలువ వేస్తున్నారు. అంటే వాక్యం తెలుదా? తెలుసు. వాక్యం తెలుసు కూడా ఏం చేస్తారో తెలిసిన, వాళ్ళ జీవితాన్ని క్రీస్తుకు సమర్పించుకోకుండా, వాళ్ళ జీవితాన్ని క్రీస్తుతో అంటుకట్టుకోకుండా, వాక్య ప్రకారం బ్రతకోకుండా, వాక్య ప్రకారం జీవించుకోకుండా మరలా 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 తప్పిపోతా, మరలా మరలా పాపం చేస్తా, మరలా 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 చీకటి కార్యాలు చేస్తా, మరలా మరలా చేయని తప్పులే మరలా చేస్తా 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 వీళ్ళు ఏం చేస్తారంటే దేవుని నామానికి అవమానంగా బ్రతుకుతున్నారు. వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకు అవమానం కాదు, వాళ్ళు ఎవరికి అవమానం తెస్తారంట? దేవునికి. యేసయ్య మరలా సిలువ వేస్తున్నారు. చేసిన తప్పులే మళ్ళా, వదిలేసిన తాగుడిని, వదిలేసిన వ్యభిచారాన్ని, వదిలేసిన తప్పులని, వదిలేసిన దొంగతనాన్ని, వదిలేసిన మోసాలని, వదిలేసిన ఈ చెడు అలవాట్లని మరలా ఏం చేస్తారని తెలిసిన కొందరు వాటిలోకి వెళ్ళిపోతారు. ఎవరో కాదు, వాళ్ళు మారు మనసు పొంది బాప్తిస్మం పొంది పరిశుద్ధాత్మను పొంది సంఘములో కొన్ని సంవత్సరాలు ఉండి మరలా వెళ్ళిపోతారు. చూసారా? వాళ్ళండి. కొంతమంది రహస్యంగా ఉండి ముసుగులు కప్పుకొని సినిమా థియేటర్లకు పోయి వచ్చే వాళ్ళు ఉన్నారు. ఎవరికి తెలియకుండా మాస్కులు వేసుకొని క్యాపులు పెట్టుకొని సినిమా థియేటర్లో పోయి సినిమాలు చూసి వచ్చే వాళ్ళు ఉన్నారు. కొంతమంది ఎవరికి తెలియదని మందు తాగి చాక్లెట్లు వేసుకొని లేదంటే ఏంటో వేసుకొని కవర్ చేసే వాళ్ళు ఉన్నారు. కొంతమంది అండి ఎవరికి తెలియదని అక్రమమైన బతుకుతా, పెళ్ళయి భార్య ఉండి కూడా ఇంకొక ఆమెను మెయింటెనెన్స్ చేస్తా, పెళ్ళయి భర్త ఉండి కూడా ఇంకొక పురుషునితో సంబంధాలు పెట్టుకొని, ఇలాంటి వాళ్ళంతా ఏం తెలిసిన ప్రేమ దేవుని బిడ్డలారా, మరలా యేసు ప్రభుకి సిలువ వేస్తున్నారు. ఒకసారి సంఘానికి వచ్చి యేసు ప్రభుని నమ్మి బాప్తిసం పొంది వాళ్ళు తెలిసి కూడా మరలా ఏం చేస్తారో మెల్లగా ఎక్కడికో పోతారు. ఆడేడో విగ్రహారాధన, ఆడికి పోయి ఆడ బొమ్మలను ఆరాధించడం, ఆడికి పోయి ఆడేడో చేయడం, ఇలాంటివన్నీ ఏంటో తెలిసిన మరలా వాళ్ళు ఏం చేస్తారంటే క్రీస్తును సిలువేస్తున్నారు. వాక్యం తెలిసిన వాళ్ళే, ఆ కాలంలో వాక్యం తెలిసిన యూదులు, ఇజ్రాయెల్ ప్రజలు, ధర్మశాస్త్రోపదేశకులు, శాస్త్రులు, పరిచయులు, యాజకులు, వాళ్ళు సిలువ వేస్తే ఈ కాలంలో కొంతమంది క్రైస్తవులు ఏం చేస్తారంటే వాక్యము తెలిసి కూడా అరే మనం ఈ పాపాలు చేయకూడదు, ఈ తప్పులు చేయకూడదు, ఇట్లా బ్రతకకూడదు, దేవుడు మనల్ని ప్రేమించి మన కోసం ప్రాణం పెట్టినాడు, మనం పరిశుద్ధంగా బ్రతకాల, నీతిగా బ్రతకాల, ఆయన ఆజ్ఞలలో బ్రతకాల, మనము ఎట్లా పడితే అట్లా జీవించకూడదు, క్రమమైన బ్రతుకు మనకు ఉండాలా అని వాళ్ళు మరచిపోయి మరలా ఏం చేస్తారు, లోకంలో కలిసిపోయి పాపం చేసి దేవుని దుఃఖ పెడతాన్నారు, ప్రభుని సిలువ వేస్తున్నారు. అలా విషయంలో ప్రభు చాలా బాధపడుతున్నాడు, చాలా దుఃఖపడుతున్నాడు. దేవుని బిడ్డలారా, ఒకవేళ మనము అలా ఉంటే ప్రభు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. వాక్యం తెలిసిన నీవు ఆత్మ సంగతులను వివేచించాలి. వాక్యాన్ని నువ్వు శ్రద్ధగా ఆత్మ సంగతులను వివేచించాలి. తప్పిపోకుండా క్రీస్తు కొరకు ఎదురు చూస్తూ ఉండాల. ఆనాడు యేసు ప్రభు వాళ్ళ దగ్గర శరీరధారిగా వస్తే వాళ్ళు గుర్తుపట్టలేకపోయినారు.
ఈరోజు మనము యేసు ప్రభును నమ్మి వాక్యాన్ని చదువుతూ ధ్యానిస్తూ ప్రకటిస్తున్న మనము అతి త్వరలో ప్రభు రాబోతున్నాడు, గుర్తులు పెడుతున్నాడు, ఆయన సూచనలు చూపిస్తాం. మనము కూడా సిద్ధపడాలా, ఆత్మ సంగతులను గుర్తుపట్టాలా. ప్రభు అతి త్వరలో రాబోతున్నాడు కాబట్టి ప్రభా నువ్వు వచ్చినప్పుడు నేను నిన్ను కలుసుకునే కృపనేయండి, గుర్తుపట్టే సూచనలు దయచేయండి అని మనం గుర్తుపట్టాలి. ప్రభు అటు కృప దయచేయునుగాక. దేవుడి వాక్యమును మన వినికిడిలో, మన ఆత్మీయ జీవితంలో